డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను చేసే గోల్స్ కానీ, నేను చేసే అసెస్మెంట్ కానీ, నేను చేసేది ఈక్వల్గా ఉండలేకపోవచ్చు, కానీ సిమిలారిటీ ఉండొచ్చు. అంతే కదండి. ప్రతి పిల్లవాడికి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మామూలుగా చెప్తున్నానండి, మీరు ఒక విషయంలో ఒకసారి చెప్పేది ఫస్ట్ విషయం అన్నారు, అసలు మళ్ళీ ఒకసారి టర్న్ చేసేది అండి ఫాస్ట్గా. హైపర్ యాక్టివ్ అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ అంటే ఆ అబ్బాయి గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆ పేరెంట్ తీసుకొచ్చినప్పుడు, భగవద్గీత తీసుకొచ్చినప్పుడు మాకు భగవద్గీత సెంటర్కి ఆ అబ్బాయి ఒక 20 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఎవరో చెప్తే వాళ్ళు తెలుసుకొని భగవద్గీత సెంటర్కి అలా అలా అది ఎప్పుడంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో తీసుకుంటారు. సో ఆ అబ్బాయిని చూస్తే కామ్గా ఉంటాడు. స్టార్టింగ్ కొత్త ప్లేస్ తీసుకొచ్చినప్పుడు ఆ పేరెంట్ దగ్గర అలా చేసేవాడైనా, ఇంటి దగ్గర అలా చేసేవాడైనా, భగవద్గీత సెంటర్ వచ్చేసరికి స్టార్టింగ్ అయితే కామ్గా కనిపిస్తాడు. ఇదేదో కొత్తగా ఉంది, ఎలా చూస్తే అబ్జర్వ్ చేయడం అలా ఉండేది. ఒక పావు గంట అరగంట అయిన తర్వాత మొత్తం జంపింగ్ స్టార్ట్ చేసాడు అన్నమాట. పక్క పిల్లలు తీయడం, అది విసిరేయడం, ఇలాగా ప్రతిది కూడా అప్పుడు అతని తాలూకా అసలు బయటపడింది అన్నమాట. అయితే ఆ పేరెంట్ అప్పుడు చెప్పాడు ఇలాగా ప్రాబ్లమ్స్ ఆయన చెప్పినప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే అబ్జర్వ్ చేసేదానికి, ఆ పేరెంట్ చెప్పిన దానికి ఫస్ట్ అటెంప్ట్లో అయితే క్లారిటీగా ఉండకపోయి, ఎందుకంటే ఆయన రెగ్యులర్ డైలీ వాళ్ళ ఇంటి దగ్గర అబ్జర్వ్ చేసేవన్నీ మనం ఒక హాఫ్ అన్ అవర్లో అవి ఈక్వల్ లేకపోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత అప్పుడు ఆయన నిజ స్వభావం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఓకే కొంతవరకు అప్పుడు తెలుస్తుంది. అయితే ఆ తెలిసినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ మనకి ఉన్న క్యారెక్టర్ని బట్టి, మనకున్న తెలిసిన వర్డ్స్ బట్టి మనం ఏదో ఆయన గురించి నోట్ చేసుకుంటాం. అదే ఫస్ట్. ఇంగ్లీష్ ఇస్ బెటర్ ఐ థింక్ సో. రెగ్యులర్ అలోపతిక్ మెడిసిన్ వాడతారు. తర్వాత రెగ్యులర్గా సైకాట్రిక్ దగ్గర తీసుకెళ్తారు. మనం మామూలుగా ఏంటంటే ఆ సైకాట్రిక్ డాక్టర్ సజెస్ట్ చేసే మెడిసిన్ ఉండటం. తర్వాత మెడికల్ ట్రీట్మెంట్లో